అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పాదరక్షలు అంటే చెప్పులు లేకుండా ఆలయంలోకి ఎందుకు వెళ్తామో, దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక కారణం ఏమిటి, అలాగే దానికి శరీరానికి ఏమిటి సంబంధం కూడా చూద్దాము. మొదటిగా పవిత్రత కోసం ఆలయంలో వెళ్ళినప్పుడు చెప్పులు అనేవి బయట పెట్టి వెళ్తాము. అంటే ఆలయం అనేది ఒక పవిత్రమైన స్థలము. చెప్పులతో బయట ధూళి, మట్టి, మలినాలు కూడా లోపలికి వస్తాయి. అందుకే శుభ్రత కోసం చెప్పులు బయట పెట్టి లోపలికి వెళ్తారు. పాజిటివ్ ఎనర్జీని గ్రహించడానికి, అంటే భూమి నుండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని ఒక నమ్మకము. చెప్పులు లేకుండా నడిస్తే ఆ ఎనర్జీ, అదే ఆసక్తి శరీరానికి డైరెక్ట్గా చేరుతుంది అని ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అందుకే చెప్పులు బయట పెట్టి వెళ్ళమని చెబుతారు. వినయం అంటే గుడిలోకి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ చూపించడానికి దేవుడి ముందు మనం చిన్నవాళ్ళం అన్న భావన. అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు తీసి వెళ్తాం కదా, అలాగే దేవుడి ముందు కూడా చెప్పులు తీసి వెళ్ళాలి అని. చెప్పులు తీస్తే వినయం, గౌరవం కూడా మనము చూపిస్తున్నట్టు. ఇంకా ఆరోగ్యం ప్రయోజనం కోసం కూడా చెప్పులు లేకుండా నడవమని చెప్తారు. పాదాల్లో ఉన్న నర్వ్స్ యాక్టివ్ అవుతాయి చెప్పులు లేకుండా నడవడం వలన. అలాగే రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చెప్పులు లేకుండా నడిచినప్పుడు బాగా మెరుగవుతుంది. మనసు కేంద్రీకరణ, చెప్పులు తీసి నెమ్మదిగా నడిస్తే మనం ఏ విషయం మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నామో ఆ విషయం మీద ఇంకా గట్టిగా ఫోకస్ చేయగలము. అలాగే చెప్పులు లేకుండా ఆలయంలో నడిచినప్పుడు మనసు కామ్ అవుతుంది, భక్తి మీద ఫోకస్ పెరుగుతుంది. ఆలయంలో చెప్పులు తీస్తే అది కేవలం ఆచారం మాత్రమే కాదు, ఆరోగ్యం ప్లస్ ఆధ్యాత్మికత రెండిటికీ మంచిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.